నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ నేరాలతో సమాజానికి ముప్పు. సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. రైతులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి తేలుస్తాం. వైఎస్ జగన్. పట్టభద్రుల సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ నేరాలు సమాజానికి ముప్పుగా పరిణమించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట సైబర్ నేరం జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఒకప్పుడు దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేసేవారని, ఇప్పుడు కంటికి కనిపించకుండా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లోకి చొరబడి ఉన్నదంతా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో 22,812 కోట్లు దోచుకున్నట్లుగా అంచనాలు ఉన్నాయని తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో పౌరులకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసిలో ఫీల్డ్ 2025 పేరుతో బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత, డిజిటల్ భవిష్యత్తు అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సును సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. For cyber security solutions, we have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. Once again, 1930. It's a 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect citizens. We launched 7 new specialized cybercrime police stations in last year. I congratulate the DGP and Director of Cyber Bureau for creating these facilities. I congratulate DG CSB team for organizing this event, which will enable collaboration between police, academia, and experts. Let us work together to make Telangana a cyber safe state. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం. ప్రపంచంలో నేరాల రూపు, విధానం చాలా వేగంగా మారుతుంది. ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో, మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన ట్రెజరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్. సో మన కంప్యూటర్ని, మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్. మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. కానీ ఇది సరిపోదు. ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు
ప్రతి గంట ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది. ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళను పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది. కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు. ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది. సైబర్ క్రైమ్ అనేది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు దాదాపుగా 14 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా ఆధునిక పద్ధతులను పాటించి లాభదాయకంగా వ్యవసాయ సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చీమలపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు రైతులకు చెందిన పామాయిల్ పంటను, శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట, పామాయిల్ సాగు, విద్యుత్ ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడను కింద కూర్చొని జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ సాగునీటి వసతి ఎంతవరకు ఉంది, పంటల దిగుబడి రైతులకు గిట్టుబాటు అవుతుందా వంటి అంశాలను ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి పుల్లయ్య, సింగరేణి మండల తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీఓ సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు, పంచాయతీ సెక్రటరీ కె రామకృష్ణ, ఆర్ఐ, ఏపీఓ, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. లేదండి, మీకు పెద్ద అడ్వాంటేజ్ ఖమ్మం ఇక్కడ, నల్గొండ అటు, విజయవాడ అటు 3-4 గంటల్లో అన్ని చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ కొనే వాళ్ళకి కలెక్షన్ మైండ్ పెట్టుకుంటాడు. రత్నదీప్, త్రినేత్రను, డిమార్ట్లు పెట్టుకుంటాడు అమ్మేవాడు. వాళ్ళతో ఎప్పుడన్నా మనం మాట్లాడామా? మళ్ళీ వీళ్ళకి అమ్ముతున్నారు. ఏమైంది? మోర్ దగ్గర అంత ఎక్కువ బల్క్ తీసుకోరు సార్. మ్యాక్సిమం వాళ్ళు 10 కిలోలు 15 కిలోలు ఎక్కువ తీసుకోరు. అది మీరు ఎన్ని షాపులకి ఇస్తే అంతనే. మోర్కి మీరు ఇక్కడ ఖమ్మంలో అమ్మేదంతా మీరు ఇక్కడ నుంచి కొనొచ్చు అని చెప్పారనుకోండి, 100 కిలోలు 3-4 టన్నులు తీసుకెళ్తారు. కాయ సైజు పెద్దగా ఉంటేనే తీసుకుంటారు సార్. అది మన రైతులు చెప్పాలి. ఎప్పుడు కట్ చేయాలి, ఎరువు ఎంత, నీళ్ళు ఎంత మనం చెప్పాలి. అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి. అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి 150 రూపాయలు 250 రూపాయలు తీసుకెళ్తారు. ఆ 100 రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా. డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం, ట్రేడర్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అమ్మడం, మధ్యలో 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు. మళ్ళీ వాడు వెళ్ళి 200 రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతాడు. అదే వాడు షాప్లో పెట్టుకునే 200 రూపాయలు మనం ఆపలేము. కానీ మధ్యవర్తి అయితే 200 రూపాయలు కాపాడి ఇక్కడ పెట్టచ్చు కదా. ఆలోచించింది చూసుకొని ఒక వారం 10 రోజుల్లో కంపెనీలతో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇలా పెద్ద పండించే గ్రామాలు, ఇదే గ్రామం ఇది కాదు మీరు చెప్పాలి నాకు అది. కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము, లేకపోతే 500 కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారనుకోండి. ఎన్ని రోజులు ఒకసారి పంటది? వానాకాలం సార్. ఇప్పుడు జూలై నుంచి స్టార్ట్ అయింది సార్. ఏప్రిల్లో ఫ్లవరింగ్ వచ్చి ఆగస్టులో నాకు వస్తుంది సార్. వన్ ఫ్రూట్ సార్. పెన్షన్ ఉన్నా పైన డ్రాగన్ ఫ్రూట్స్ కి అట్లా కంచెలు వేస్తేనే వేసినా కానీ ఇబ్బంది పడుతుంది. అది ఎంత ఖర్చు అయ్యా? చాలా ఎంత ఎకరం కదా? ఇప్పుడు అదేంటి 10-15 గుంటలు వస్తున్నాయి. అవి ఎకరం 6 లక్షల దాకా వస్తుంది సార్. 6 లక్షలు పంట వేయడానికి 6 లక్షలు. అదో 10కి వస్తుంది. 10 మనం అప్పుడు కచ్చకాయలు ఇవి చెప్పుకునే వాళ్ళం. మొక్కలు పెడితే పోతాయి. ఏం లెక్క చేయట్లేదు సార్ కోతులు. ఎలా ఆపాలనుకుంటున్నారు ఇప్పుడు? అసలు సాయంత్రం నుంచి పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు. తర్వాత మా నుంచి అవ్వాల్సిన దాంట్లో లోపల ఫుల్గా మాట్లాడండి, ఏం దాచకండి. అనుకునేది ఏమైనా చెప్తే దాన్ని సరిదిద్దడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు. మూడోది ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ పంపు సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది. మన మండలి దానికి చాలా సూటబుల్. ఎందుకంటే పంపులు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర.
కరెంట్ ఖర్చులు కూడా కాపాడుకోవచ్చు. రెండోది మనకు అడవి ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు. అక్కడ సోలార్ పెట్టేస్తే టక్కని 3 నుంచి 4 నుంచి 6 HP వరకు కూడా నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు. అది కూడా ఇంకెన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని విడతల వారికి ఇస్తూ పోవడాన్ని 3 అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది. మొత్తం మొదటిగా మీకున్న కష్టాల గురించి చెప్పండి. ఇప్పుడు మేజర్ కష్టాలు ఏంటి? 100 ఉంటాయి. ఉన్న 5 ముళ్ళు ఉన్నవి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఎప్పుడైనా ఏమైనా నడిచిందా? అంటే అది పోయే వాటి పోతాయేమని ఆలోచన మాది కూడా. ఇంకా ఇప్పుడు యూజ్లో లేవు. ఇప్పుడు ఆ స్కీమ్ లేదు. సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఎకరానికి లక్షల సోలార్ అనేది మనం ప్రతిసారి అంటాం కానీ చాలా కష్టం. అంటే పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం. టార్గెట్ ఇచ్చుకుందే టెస్ట్ పైలట్లో 4 ఎకరాలు సరిపోయే టార్గెట్ ఇచ్చారు. 4 ఎకరాలు మీ ఒక మండలం వాళ్ళు కూడా రీసెంట్ చేస్తున్నారు. ఏం దొరకలేదు ఇప్పుడు. సరే ఈ పంట మనం తినలేము అనుకుంటే వాడిని ఇరవడము ఒకటే. రకరకాల మొక్కలు పెట్టి ఆ మొక్కలు అది యూజ్ అవుతుందో లేదా అది ఎవరికి లేదు. ఆ మొక్కలు మొత్తం తీసేసి పండ్ల మొక్కలు పెట్టారు. ప్లాంటేషన్ ఎక్కడెక్కడ పెట్టారు గవర్నమెంట్. ఏం చేయాలి? ఎక్కడో ఒక కనుక్కుంటుంది కదా. మన దేశం కాకపోతే వేరే దేశం కనుక్కొని ఉండాలి. టార్గెట్ పైన పెంచేటట్టు చేద్దాం. వచ్చిన కిలోమీటర్ 4 అది లేక నాన్ ట్రైబ్స్ మొత్తం ఇక పత్తి చేయాలి. నాన్ ట్రైబ్స్కి ఇవ్వలేదు, ఇంకా మొదలు పెట్టాలి. అది ఇస్తే ఆ పట్టాలు వస్తే ట్రైబ్స్లోకి మన మండలం మన జిల్లాలో తీసుకున్న ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఇక్కడ ఏదైతే లోకల్ ఎమ్మెల్యే ఉంటుందో ఏ సబ్సిడీ వచ్చినా అక్కడ లోకల్లో వచ్చేసరికి 0 అవుతుంది. మళ్ళీ ఏ స్కీమ్లో ఏం రావాలి, మన జనాభా ప్రకారం మన దగ్గర రైతులు ఎన్ని మంది ఉన్నారు, దానికి తగిన శాతం మనకు వచ్చేలాగా మనం మాట్లాడి తెచ్చుకుంటాం. 3 మండలాలు మిగిలాయి. కారేపల్లి, కామపల్లి, మన సింగరేణి, మన అటువైపు పేటపల్లి, సత్తుపల్లి. అంటే ఇబ్బంది రావాల్సిన రోడ్లు మళ్ళీ కేటాయించాలి. మీరు వేరే హౌస్ నుంచి తీసుకొని పెట్టాలి. అది నాకు చెప్పండి, నేను చేస్తాను కదా. మీకున్న కష్టాలు కూడా తెలుసు, ఎలా చేయిస్తారనే చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఎప్పటివరకు అవుతుంది? విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు కేసు పెట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ వారికి సెల్యూట్ చేస్తున్నారని ఆక్షేపించారు. పోలీసుల టోపీ మీద ఉన్న 3 సింహాలకే సెల్యూట్ చేయాలని టీడీపీ నేతలకు కాదని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీరందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. వంశీ అరెస్ట్ చేసే సమయంలో ఓ సీఐ చాలా దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఏడాదిలో రిటైర్ అవుతున్నాం అంటూ ఆయన అలా వ్యవహరించారని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆ సీఐ రిటైర్ అయినా సరే అతని సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. పోలీసులు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని జగన్ సూచించారు. వంశీ అరెస్టు అర్థం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే
ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి? ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలిస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల సమ్మేళనం బెల్లంపల్లిలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మఖ్యన్ సింగ్ పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బండి ప్రభాకర్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే
ఈ సంస్థను స్థాపించి మా శాసన మండలికి సంబంధించిన అభ్యర్థి చాలా కష్టపడి ట్యూషన్లను ఏర్పాటు చేసుకొని మరి నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాల్లో నాణ్యతలో కూడుకున్న విద్యను అందించాలని ఒక తపనతో దృష్టితో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రెండు కళాశాలలు ఉంటుండే, ఒకటి నారాయణ, ఒకటి చైతన్య. దాని ధీటుగా మన ప్రాంతవాసి, మన తెలంగాణ వాసి ఈరోజు ఆక్స్ఫోర్డ్ విద్యా వ్యవస్థను స్థాపించి వేలాది మందికి లక్షలు కాకుండా ఇప్పటికీ 25 సంవత్సరాల కాలంలో అనేక మంది విద్యార్థులు చదువు చెప్పించి వివిధ స్థాయిలో వివిధ హోదాలో స్థిరపడ్డ ఆ కుటుంబాలకి మంచి విద్యను అందించిన ఒక సోదరుని. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాలతో సమాజానికి ముప్పు, సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. రైతులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి తేలుస్తాం, వైఎస్ జగన్. పట్టభద్రుల సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.